నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. భక్తి సమాచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉన్న చాళుక్య కాలం నాటి 110 సంవత్సరాల చరిత్ర కలిగిన 3 బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలను మరియు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు వడమంచి సత్యనారాయణ. ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇది మనకి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో నుంచి ఉన్న అత్యంత ప్రాచీనమైన 8-9 శతాబ్దం మధ్యలో నుండి దేవాలయం ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటిగా చెప్పబడుతున్నాయి శాసనాల ద్వారా. ఇందులో మనకి రాజమండ్రికి 33 కిలోమీటర్లు, కాకినాడకు 34 కిలోమీటర్ల మార్గంలో మధ్యలో ఉంది ఈ దేవాలయం. ఈ తూర్పు చాళుక్యుల కాలం నాటిది దేవాలయంలో ఇక్కడ 101 శివాలయాల నుండిగా ప్రతీతి. ప్రస్తుత కాలంలో మనకి 6 శివాలయాలుగా దర్శనమిస్తున్నాయి ఇక్కడ. ఇందులో ప్రధానంగా దీనికి శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనేటువంటి ఎగ్జామినేషన్ ఆఫీసులో ఉన్నటువంటి పేరు, మరియు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అనే ఎక్కువగా విశేషంగా ఈ ఉత్సవ సమయాల్లో స్వామిని విశేషంగా చేయడం వల్ల ఆ పేరుతో ప్రసిద్ధి చెంది ఈ ఆలయం అభివృద్ధిలో ఉంది. ఇక్కడ మనం ఈ బిక్కవోలు గ్రామంలో ప్రస్తుతంలో మనకి ఆలయంలో గణపతి, అలాగే భద్రకాళి సమేత వీరభద్రుడు, పార్వతీ సమేత గోలింగేశ్వరుడు, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పబడుతున్నారు. ఇక్కడ గోలింగేశ్వర స్వామి అన్నది పూర్వం ఈ గ్రామానికి తెలుగు అనువాదం వచ్చేటప్పటికే బిరుదాంకపురం అనే గ్రామం అనే పేరుతో పిలుచుకునేవారు అప్పటి వారు. తర్వాత ఈ క్రమేణ కాలగమనంలో వచ్చేటప్పటికి బిక్కన్నవోలు అన్నారు. తర్వాత బిక్కవోలుగా వాడుకలో ఇప్పుడు ప్రసిద్ధి చెందుతోంది. ఇక్కడ ఈశ్వరుడు గగార శబ్దం మీద ఉన్నాడు, అంటే గురుస్థానంలో ఉన్నాడు. ప్రధానంగా ఈ గోలింగేశ్వర స్వామి అనే స్వామి మనకి గురుస్థానంలో ఉండడం చేత ఇక్కడ వచ్చేటువంటి ప్రతి భక్తులకి కూడా గురుడి యొక్క స్థితి ఏదైతే బాగోలేదో ఆ దోష పరిహారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మసూత్రము అంటే ఈశ్వరుడి యొక్క స్థితిని తెలియపరిచేటువంటిది, స్థితిని కలగజేసేటువంటిది ఆధారము అని అర్థం. బ్రహ్మసూత్రం అంటారు దాన్ని. ఇది మనకి ఈ ఆలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి 3 శివాలయాలకి కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్నారు. ప్రధానంగా దీని తర్వాత చాళుక్యుల టైం తర్వాత దీన్ని పెద్దాపురం సంస్థానాధీశులు శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తిమ్మజగపతి మహారాజా వారు పర్యవేక్షణలో తీసుకున్నారు. అప్పట్లో ఆయనకి గోవు మంద ఎక్కువగా ఉండేది, ఆవుల యొక్క మంద. ఇటు రావడానికి అప్పట్లో రోడ్డు మార్గాలు లేకపోవడం, ఈ పెద్దాపురానికి రహస్య మార్గం, పెద్ద తూము అంటే పెద్దాపురం నుంచి బిరుదాంకపురం అనే ఊరికి పెద్ద రహస్య మార్గం ఉండేది. అది ప్రస్తుతంగా లక్ష్మీ గణపతి ఆలయం అనే పేరుతో చెప్పబడుతున్న గణపతి ఆలయానికి 10 పర్లాంగ దూరంలో ఉండేది ఆ తూము. అదే సమయంలో మన బ్రిటిష్ వారు ధవళగిరి అంటే ధవళేశ్వరం, ఇప్పుడు ప్రస్తుతం ధవళేశ్వరంగా చెప్పబడుతున్న పేరు ధవళగిరి, పూర్వం వారు ఆనకట్ట కట్టడానికి కింద ఒక స్తూపం గురించి కావాల్సి వచ్చి వారు ఈ గ్రామానికి రావడం జరిగింది. రాజావారు ఆయన ఈ స్తూపాలని కూడా సర్వే చేస్తూ, పూర్వం ఈ స్తూపాలని ఎందుకు ఉండేవంటే పూర్వంతా కూడా ఆవనం దీపాలతో దీపాలు వెలిగించేవారు. అంటే విద్యుత్ దీపాలు ఏవి కూడా, కరెంటు దీపాలు ఏమి ఉండేవి కాదు. ఈ ఆవదం దీపాలు 4 వీధులు ఒక మొదల్లో ఒక స్తూపం పెట్టడం, దాని మీద మట్టి ముగ్గులు ఆవదం పోయడం, దీపం పెట్టడం, అవే దీపాలు. అలాంటి స్తూపాలను దాన్ని చూసి ఆయన తీసుకువెళ్ళిపోయాడు. దాని మీద ఉండే శిలాశాసనం ఏంటంటే ఈ గ్రామం ఎన్ని
చతుర్భుజ గజాల్లో ఉంది, ఎంత వైశాల్యం కలిగి ఉంది, ఇది ఏ చారిత్రాత్మకమైనటువంటి విషయాలు పూర్తిగా దీనికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన విషయాలు ఉన్న దాని మీద ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి ఆనకట్ట కట్టేటప్పుడు కింద వేసేశారు ఆటంతర గారు. తర్వాత దీన్ని పెద్దామ సంస్థానాధీశులు ప్రతిరోజు కూడా ఉదయం వేళ ఆవులను పంపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం దేవాలయం ఉన్నటువంటి భూమి పచ్చబెడుతూ ఉండేది. ఈ ప్రదేశంలో వదిలేస్తుండేవారు. ఉదయం తీసుకురావడం, సాయంకాలం తీసుకువెళ్ళిపోతూ ఉండడం, అదే ప్రక్రియ జరుగుతూ ఉండేది ప్రతిరోజు కూడా. ప్రతిరోజు కూడా ఈ ఆవులన్నీ కూడా ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రస్తుతంగా మనకి చెప్పుకుంటున్న బోలింగేశ్వర స్వామి అనే స్వామివారి దగ్గర బెట్ట అంటే ఇత్తు భూమి, ఎత్తు పల్లాల భూమిగా ఉండేది అక్కడ. అప్పటికే ఈశ్వరుడు అందులో ఉన్నాడు, ఎవరికీ తెలియదు. వీళ్ళు ఆవులన్నీ కూడా ఆ ప్రదేశం కూడా తొక్కడం, ఆ మందలో వచ్చిన గోవు రోజు కూడా పాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉండేది మందలో కలిసి. గోవు మెట్ట మీద పాల మడుగులతో ఉండడం చేత వీళ్ళు వెంటనే మహారాజుకి ఫిర్యాదు చేశారు. అయ్యా బలాల తోట ఆవు పాలు వదులుతోంది, ఏమిటో మాకు తెలియదు, మీరే స్వయంభూమిగా వచ్చి చూడండి అని. అంటేనే రాజావారి పర్యవేక్షణతో ఇక్కడ రావడం, ఆయన చూస్తుండగానే ప్రతిరోజు రాజు పాలు వదులుతూ ఉండడం చూసి ఇక్కడ ఏదో విశేషం ఉందని రాజావారి గ్రహించి వెంటనే ఆ పరివారం చేత ఆ భూమి అంతా కూడా సదును చేశారు. సదును చేయడంతో లింగం అందులో ఆవిర్భవించి ఉంది. అప్పటికే లింగం అందులో పుట్టబడి ఉంది. అది ఇప్పటికీ మనకు సుమారుగా 18 అడుగుల ప్రమాణం కలిగి ఉన్నారు ఈశ్వరుడు. ఇప్పుడున్న ప్రమాణానికి అడుగుని ఇంకా మనకు 18 అడుగుల లోపల ఉన్నారు. ఇది లక్ష్మీ గణపతి ఆలయం ఒకటే ప్రమాణం. అంతేకాదు ఆ ప్రమాణం పూర్తిగా తీసేస్తే ఆగమ శాస్త్ర ప్రకారము గ్రామానికి చిల్లదని చెప్పేసని దాని ఆగమ శాస్త్ర ప్రమాణము ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఇక్కడ బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఈశ్వరుడు ముగ్గురిని మనం చూస్తున్నాం కనుక దీన్ని త్రిలింగ క్షేత్రము అన్నారు. అంటే 3 శివాలయాలు ఉన్నాయి కనుక, ఒకటి గోలింగేశ్వరుడు, 2 రాజరాజేశ్వరుడి మీద రాజరాజేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి మీద చంద్రశేఖరుడు. ఈ 3 శివాలయాలు కూడా 3 విశిష్టలు కలిగి ఉన్నాయి. ఒకటి ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు పార్వతీదేవిగాను, అలాగే ఈ స్వామికి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎడమ భాగంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి మీద రాజరాజేశ్వరిదేవి, అలాగే కుడి భాగంలో ఉన్నటువంటి చంద్రశేఖరుడు బాలా త్రిపుర సుందరి సహిత చంద్రశేఖరుడు. అమ్మవారి శక్తిపీఠాలు 3 శక్తిపీఠాలు ఉన్నాయి, ఏకపీఠం మీద ఉంటారు. ఇక్కడ ప్రధానంగా మనకి గోవిందేశ్వర దేవస్థానం కన్నా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంటేనే మనకు అందరికీ భక్తులకి, ఇతర గ్రామాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు విశేషంగా తెలుస్తుంది. కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దీనికి మార్గశిర మాసము అంటే రేపు రాబోయే 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖు నుంచి 2వ తారీఖు డిసెంబర్ వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవ భాగంలో స్వామి గర్భాలయంలో ఆలయానికి ఉత్తరముఖంగా ఉండే దక్షిణాన్ని చూస్తున్నాడు. అంటే దీన్ని అంగారక క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడ వచ్చినట్టు వాళ్ళకి కుజరాహుకేతువులు, ఆలసత్వ దోషాలు, వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి, రుణ విమోచనానికి, శత్రు సంహారానికి పనిచేస్తుంది. అలాగే స్వామి ఎడమ భాగంలో స్వయంభూంగా సుసిద్ధమైనటువంటి పుట్ట, వల్మీకము అంటే పుట్ట వెలిసి ఉంది. అది పూర్వం నాటి నుంచి ఇప్పటికీ 300 సంవత్సరాల పైగా అవుతున్నట్లుగా తెలుస్తోంది. స్వామి పౌర్ణానికి అమావాస్య మధ్యలో పైకి ఎదుగుతూ ఉంటారు రాతిపడగా. మనకి ఈ పుట్ట ప్రమాణం సుమారు 1 అడుగు ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. అమావాస్య గడియలు వచ్చేటికి తగ్గుతూ ఉంటుంది. ఎవరు తీయడంగా ఏమి ఉండదు. రాత్రి భాగంలో ప్రతిరోజు కూడా పాలు నివేదన చేసి అక్కడ పెట్టి స్వామికి పూజా కార్యక్రమం పూజ చేసి తలుపులు వేసేస్తారు. ఇంకేంటంటే ప్రతిరోజు కూడా స్వామి సర్పరూపైన మనకి ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారు. అంటే భక్తులకు ఎటువంటి హానికి కలగకూడదని, మరియు దేవతా సర్పాలు కనుక చూసినట్టయితే మనిషి యొక్క నీడ పడితే
అవి గతిస్తాయి. అది ఆ కారణం చేతను మన పూర్వీకులు మొన్నాడు ఉదయం దర్శనం చేయడం ప్రారంభం పెట్టారు. ఇందులో భాగంలో షష్ఠి ఉత్సవాలు మనకి సంతానం కొరకు వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ కూడా నాగుల చీర అనేది తెచ్చుకుంటారు. అచ్చుబడతలం, ఆవు నెయ్యి, తోక మిరియాలు తెచ్చుకోవాలి. వచ్చినటువంటి భక్తులు ఆడవారు ముందుగా స్నానం చేయాలి, అది స్నానం చేయాలి. తర్వాత తడి చీర పుట్ట రావాలి. ఆ పుట్టమే పెట్టి వాళ్ళకి పూజ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ చీర ధరించి గర్భదోషం పోవడానికి వాళ్ళకి అప్పటి వరకు ఉంటే దోషం పరిహారం అవడానికి మిరియాలు నేర్చుతో కలిపి లోపల పుచ్చుకోవాలి. వాళ్ళకి గర్భదోషం పోతుంది. తర్వాత వాళ్ళు ఆ చీర ధరించి ఆలయ ఆలయ ప్రాంగణంలో పడుకుని ఉంటారు. పులుదండాలుగా పడుకుని ఉంటారు. స్వామి వారిపై వచ్చి ఉంటారు. వారికి విశేషం ఏంటంటే ముందు రోజు తెల్లవారుజామున 1 గంటకు నిలబడిన వారు, అంటే 25వ తారీఖు తెల్లవారుజామున వారు మళ్ళా 26 కానీ 27 పొద్దున కానీ మధ్యాహ్నం కానీ లేస్తారు. కొంతమంది వెంటనే లేస్తారు. వారికి ఎలా పడుకున్నారనే విషయం తెలియదు. కారణం ఏంటంటే స్వామి వారిపై ఉండడం చేత వారికి వచ్చేటువంటి స్వప్నం ఏంటంటే చక్కటి పువ్వులు కానీ, గోవులు కానీ, దేవతలు కానీ, బ్రాహ్మణులు కానీ రావాలి. అవి మంచి ఫలితాలు. వారికి ఆ తక్షణ ఆ సంవత్సరం సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రకారం ప్రతీతి. భక్తుడికి మనోభావంలో చక్కగా అవుతుందని ఒక ప్రతీతి. అలాగే ఇక్కడ స్వామిని ప్రస్తుతం గర్భాలయంలోనే చూడడం కాకుండా ఆలయ ప్రాంగణంలో కానీ, శిఖరగోపురం మీద కానీ ఎక్కడైనా దర్శనమిస్తూ ఉంటారు. ఆలయ ఉత్సవాల్లో పందిరాట ముహూర్తం ప్రారంభం లగాయతూ మళ్ళా స్వామి ఉత్సవాలు పూర్తి అయ్యేంత వరకు స్వామి ఎక్కడో అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ షష్ఠి రోజుని మనకి తెల్లవారుజామున 1 గంటలకి స్వామివారికి తీర్థబిందు సేవతో ప్రారంభమవుతున్న ఉత్సవం. తర్వాత ఉదయం 8 గంటలకి గ్రామోత్సవం చేస్తారు. పల్లికి గ్రామోత్సవం చేస్తారు. నాగసర్పంతో కూడా ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభం చేస్తారు. రాత్రి వేళ షష్ఠి నాడు రాత్రి 8 గంటలకి సంబరోత్సవం, అంటే వివిధ మంగళ వాయిద్యాలు, వివిధ సంబరాలు, వివిధ వేషధారణ కలిగి సంబరోత్సవంగా స్వామిని ఊరేగించుకుంటారు. రెండో రోజుని స్వామివారికి రథోత్సవము అనే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా నిత్యం ఇచ్చేటువంటి భక్తులు వేలాది లక్షలు కొంతమంది భక్తులు వాళ్ళ ఆయా కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ క్షేత్ర సమయంలో ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఇందులో ప్రప్రదంగా మనకి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ వారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అన్ని శాఖల వారు కూడా ఈ ఉత్సవం సమయంలో పాల్గొని ఆయా శాఖల వారు వారికి సహాయ సహకారాలు చేస్తూ వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి విషయం ఇది. ఇక్కడ కుమార సుబ్రహ్మణ్య స్వామి అన్నది బ్రహ్మచారిగా ఉన్నాడు. ఎక్కడికైనా వెళితే మనం వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, భార్యతో ఉంటారు. వల్లి దేవసేన ఇద్దరు భార్య. ఇక్కడ బ్రహ్మచారిగా ఉన్నాడు కనుక మనం కోరడమే తరువు. మన బలానా కారణం, అది నా బలానా కోరిక అనేది చెప్పేటువంటి వెంటనే భక్తులకు ఆ కారణం అయ్యాక మన పునర్దర్శనం అవుతుంది. ఇది ఆలయంలో వంశపారంపరంగా మేము అత్యగత్వం కొనసాగిస్తున్నాం. ఇక్కడ గ్రామస్తులు, ఇతర వ్యాపారస్తులందరూ కూడా ఆ ఉత్సవం సమయంలో అందరూ కూడా సమిష్టిగా చేస్తుంటారు. అలాగే ఈ బెక్కవోలు మండలంలో, అలాగే అనపర్తి మండలంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పాల్గొని ఈ ఉత్సవాన్ని అత్యంత విజయంగా చేస్తూ ఉంటారు. అనేక కారణాలకి అర్చనా విధానాలు చేసుకుంటూ ఉంటారు. అభిషేకాలు అవి కూడా. ఇందులో ప్రప్రదంగా మంగళవారాలు కానీ, కృత్తికా నక్షత్రం కానీ, షష్ఠి తిథి కానీ, అమావాస్య కానీ ఎక్కువగా విశేషంగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి జాతకంలో అనేక నాగదోషాలని, సంతానం గురించి కానీ, లేదా వ్యాపారం ఇబ్బందులు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, దేనికైనా ఒక కారణం చేత దీక్షగా 5, 6, 7, 9, 11 అలా దీక్షగా చేసుకుంటారు.
ఆ దీక్ష అయ్యేలోపు వారికి ఆ కారణం పూర్తవుతుంది. అలాగే ఇతర దూర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇక్కడ ఉండడానికి ఆలయ ప్రాంగణంలో బయట అన్న సమారాధన సత్రం ఉంది. అలాగే రూములు కూడా ఉన్నాయి. ముందు రోజు రాత్రి సోమవారం రాత్రి వచ్చి నిద్ర చేసి మరుసటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. అలాగే ఆలయ ప్రాంగణంలోనూ అలాగే ఇక్కడ మంగళవారం ప్రతి మంగళవారం కూడా అన్నదానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు గ్రామస్తులు ఇక్కడ అన్న సమారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామి దగ్గర రావడానికి వచ్చేటప్పుడు విషయాలను